తెలంగాణలోని తీవ్ర యూరియా కొరతకు కాంగ్రెస్ పార్టీనే కారణమని, ఆ పార్టీ నేతలే యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళూరు నగర్ డివిజన్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గన్మన్ యూరియా లారీని ఎత్తుకుపోవడం రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల దోపిడీకి నిలువెత్తు నిదర్శనమని మండిపడ్డారు. డబ్బులన్నీ ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలకే ఖర్చవుతున్నాయని, ఫీజు రియంబర్స్మెంట్కు పైసా లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పడం సిగ్గుచేటని అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 20,000 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించామని చెప్పారు. ప్రజలపై ప్రేమ ఉంటే ఉప ఎన్నిక ప్రచారంలో తిరగకుండా వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలకు మంత్రులు వెళ్లాలని సూచించారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని తెలంగాణలోని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని వెల్లడించారు. గులాబీ జైత్రయాత్ర జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతోనే మొదలు కావాలని కేటీఆర్ పేర్కొన్నారు. స్థానికతపై తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవో వల్ల రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని కేటీఆర్ అన్నారు. మెడికల్ ఎంట్రన్స్ పరీక్షల్లో అర్హత సాధించినప్పటికీ ప్రవేశాలకు అనర్హులుగా మిగిలిపోతున్నామని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తెలంగాణ భవన్లో ఆయన్ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మహానగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఓఆర్ఆర్ లోపల ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి పొరపాటున కూడా ఓఆర్ఆర్ లోపల ఒక్కరు కూడా ప్రజలు నమ్మలేదు. కాంగ్రెస్ని ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అట్లాగే బీజేపీకి కూడా అడ్డిమారి గుడ్డి దెబ్బ అన్నట్టు ఒక సీటు వచ్చింది తప్ప ఒక్కటంటే ఒక్క సీటు కూడా రెండు జాతీయ పార్టీలకు కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ ఇయ్యలేదు. మీరు నమ్మలేదు. కానీ జిల్లాలలో ఉండే ప్రజలు కాంగ్రెస్ ఏదైతే అరిచేతిలో వైకుంఠం చూపెట్టిందో, కేసీఆర్ గారు ఇస్తున్న సంక్షేమ పథకాలకు అదనంగా మేము ఇస్తాం, మీకు ఆయన చేసిన దానికంటే ఎక్కువ చేస్తాం, మేము 120 సంవత్సరాల చరిత్ర గల పార్టీ, మేమే చేయగలుగుతాం, ఇంకెవరు చేయలేరు అని చెప్పి డైలాగులు కొడితే పాపం కొంతమంది నమ్మి వాళ్ళకు అవకాశం ఇచ్చినారు. కేవలం 1.8% తేడాతోని, అంటే 4-5 లక్షల తేడాతోని 4 కోట్ల మందిలో